ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నేను ఇక్కడ మార్నింగ్ అంటే వ్యూ బాగుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. ఇంకా నేను మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఇలా బయట విటమిన్ డి కోసం మనం ఇలా బయట ఉన్నామంటే చాలా మంచిదన్నమాట. నేను ఆఫ్టర్ వాకింగ్ తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా బయట కూర్చోవడం వల్ల మనకి బాడీకి అయితే విటమిన్ డి చాలా వరకు చాలా అవసరం కదా. సో మనం ఎటువంటి ఆహారం తీసుకోకుండా మనకి ఫ్రీగానే వస్తుంది. అలాంటప్పుడు వాకింగ్ చేసుకున్న తర్వాత ఇలా కాసేపు ఫ్రీగా ఇంట్లో కూర్చునే బదులు బయట ఇలా ఎండలో కూర్చోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా హెల్త్కి కూడా మంచిది కదండి. ఇలా నేను కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతాను అనమాట. దీని తర్వాత ఏదైనా ఒక డీటాక్స్ వాటర్ కంపల్సరీ తీసుకుంటాను. అంటే మనకి వెయిట్ కంట్రోల్ చేయడానికి చాలా బాగుంటుంది డీటాక్స్ వాటర్ అనేది. దీని తర్వాత చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇలా ఫ్రీగా కూర్చునే టైం లేదు అనుకుంటే మా బాబుకి పాలు తాపే టైంలో వచ్చేసి నేను ఇంకా 5 to 10 మినిట్స్ వరకు ఇట్లా బయట టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మీలో కూడా ఎంతమంది ఇలాంటి అలవాట్లు ఉన్నారో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. కానీ నేను నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. పిల్లలు పడుకున్నారని చెప్పి ఇలా స్లోగా మాట్లాడుతున్నాను అనమాట. మీకైతే మరీ స్లోగా మాట్లాడట్లేదు, వినిపిస్తుందని అనుకుంటున్నాను. జస్ట్ ఇగ్నోర్ చేసేసేయండి. రోజు ఉదయాన్నే కాసేపు బయట సూర్యోదయం అప్పుడు మనం సన్రైజ్కి చాలా విటమిన్ డి అనేది మనకి బాడీకి లభిస్తుంది కదండి. మనం ఇప్పుడు ఏమి ఆహారం తీసుకోకుండా ఇలా కాసేపు మనం కూర్చోడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, నేను ఈరోజు వచ్చేసి లెమన్ టీ తీసుకుంటున్నాను. దానికి 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం హనీ యాడ్ చేసుకోవడం, మీరు లెమన్ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి హనీ మాత్రమే యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగేసేయచ్చు అనమాట. ఇంకా ఎందుకంటే ఇలా మనం ఇప్పుడు ఎక్కువ ఒకవేళ డైటింగ్లో ఉన్నవాళ్ళు కానీ మధ్యలో మీకు ఏదైనా తినాలనిపించి తినేస్తే కూడా మనం ఇలాంటి డీటాక్స్ వాటర్స్ తీసుకోవడం వల్ల మన వెయిట్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ హనీ తీసుకున్న తర్వాత చిన్న లెమన్ సైజ్ ముక్కని తీసుకొని కట్ చేసుకొని ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనమాట. ఇంకా మనకి 1 కప్ ఆఫ్ వాటర్, అంటే హాట్ వాటర్ ఎక్కువగా ఉండకూడదు, జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట మనకి. ఆఫ్టర్ వాకింగ్ తర్వాత ఇలా టేస్ట్ చేస్తూ ఉంటుంటే అది ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్లో మనకి ఏదోలా ఉంటుంది కానీ ఒకసారి అలవాటు అయిపోయిందంటే మాత్రం మీరు చాలా టేస్ట్ చేస్తూ తాగుతారనమాట. ఇంకా చూసారు కదా, నేను అంటే ఇప్పుడు జస్ట్ చేసేది మాత్రమే చూపిస్తానని చెప్పేసి ఒకవేళ మీరు తీసుకుంటున్నారా లేదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో అందుకని చెప్పి నేను డ్రింక్ చేసి మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీడియో షూట్ చేశానండి. నేనైతే ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. దీని తర్వాత మీకు నేను పిల్లలకి అంటే డే బై డే ఒక అంటే రసంలాగా ఆకుతో మనం ఎలా చేసుకోవాలో ఇది కనుక మీరు చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి జలుబు కానీ, ఇప్పుడు మనకి రైనీ సీజన్, నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది. సో ఇలాంటి సీజన్లో మనం ఎలాంటివి పాటించాలో నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ నుంచి మీ వీడియో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. ఓకే అండి, నేను ఇక్కడ పిల్లల కోసం ఒక మంచి టిప్ చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ నేను ఒక గుప్పెడు తులసి ఆకులు తీసుకున్నాను. ఇది వచ్చేసి దగ్గు ఆకండి. ఆల్రెడీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది, మ్యాక్సిమం మన ఇంట్లో కూడా అందరు పెంచుకుంటారు. ఈ దగ్గాకు ఒక 4 ఆకులు కోసుకొని ఇలా మనం అందులో వాటర్ అనేది ఇట్లా చూస్తున్నారు కదా, మనకి ఇట్లా గ్రీన్గా ఉంటుంది. ఆ గ్రీన్గా ఉండేది డార్క్ గ్రీన్, అంటే వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేటప్పుడు ఆ స్టేజ్లో ఉండేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా అంటే ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దాని రసం అనేది తీసేసేయాలి. చల్లగా అయితే ఏంటంటే మనం
దాని నుంచి రసం అనేది రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అది జస్ట్ 30 సెకండ్స్లోనే అయిపోతుందండి. ఈ ఫ్రై చేసేది వచ్చేసి ఇలా చేసుకున్న తర్వాత వేడిగా ఉండేటప్పుడు మాత్రమే మనం ఆ ఆకుల్ని ఇలా పిండుతూ ఉంటే మనకి దాంట్లో నుంచి రసం అనేది బయటకు వస్తుందండి. చూసారు కదా, నేను అలా చేస్తుంటే వాటర్ అనేది చాలా వస్తుందండి. మనం ఇక్కడ చూస్తున్నాను కదా, నేను సిరప్స్ వేస్తుంటాం కదండి, అందులో నేను హాఫ్ వరకు వచ్చిందనమాట నాకు ఈ రసం అనేది. ఇది వచ్చేసి మనకి పిల్లలకి పొద్దున్న లేవగానే పరగడుపున తాపాలన్నమాట, ఎంటీ స్టమక్లో. ఇలా మనం 2 days వన్స్ కనుక కట్ చేస్తూ ఉంటే మనకి ఈ వర్షాకాలంలో కానీ నెక్స్ట్ వచ్చే వింటర్ సీజన్లో కానీ వాళ్ళకి మెయిన్ ఈ ఆకు ఏంటంటే మనకి దగ్గు నుంచి జలుబు నుంచి ఉపశమనం ఇస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హాఫ్ వరకు వచ్చిందనమాట. ఇంకా మిగులుతుంది కదా, మనం పిండేసుకొని ఆ ఆకుని మనం తినేసేయచ్చు అనమాట. మనం పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు తినరు కాబట్టి ఇలా చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హాఫ్ వరకు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మా పాపకు ఎందుకంటే నేను ఆ వీడియో క్లిప్ కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట. నేను ప్రతి ఒక్కటి కూడా నేను చేసేది, నేను నా కోసం చేసుకునేది నేను చూపిస్తాను, నేను డ్రింక్ చేసి. అలాగే నేను మా పిల్లలకి చేసేది కూడా వాళ్ళకి ఇచ్చి చూపిస్తాను అనమాట. చూసారు కదా, చక్కగా మా పాప తాగేసింది అనమాట. ఇంకా ఇక్కడ నేను పొద్దున ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బాత్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇటు సైడ్ నేను మా బాబుకి ఉగ్గు చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో చేశానండి. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలనుకునే వాళ్ళు చెక్అవుట్ చేసుకోండి. ఇంకా నేను చూస్తున్నారు కదా, ఇలా ఉగ్గు మనం ప్రిపేర్ చేసే దాంట్లో బెల్లం పొడి కానీ లేదంటే బ్రౌన్ షుగర్ని కానీ యాడ్ చేస్తే వాళ్ళకి చాలా మంచిది. మనం నార్మల్ షుగర్ కంటే కూడా ఇలా పటిక బెల్లం కానీ నార్మల్ బెల్లం కానీ బ్రౌన్ షుగర్ కానీ యాడ్ చేయండి, రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సో మనం ఇలాంటివి యాడ్ చేయాలి. పిల్లలకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అవసరం కదండి వాళ్ళకి ఇప్పుడు. సో అలా యాడ్ చేసుకుంటుంటాను అనమాట. ఇంకా నేను నూడిల్స్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పక్కన ప్యాన్లో ఒక 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అంటే 4 ప్యాక్ ఫుల్గా నేను వేసేస్తున్నాను. ఇందులో 4 packs ఉంటాయన్నమాట. సో నేను 4 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇందులో ఏంటంటే ఎగ్ బాయిల్స్ చేసి వేయనండి. ఇప్పుడు మనం ఎప్పుడు వేయాలన్నది కూడా చెప్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత నేను మసాలాస్ అనేది యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఎక్కువ ఏంటంటే నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత మసాలాస్ యాడ్ చేస్తాను, బట్ హాట్ వాటర్లోనే మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తాను అనమాట. ఇలా మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఉత్త నూడిల్స్ అంటే అందులో ఉండే సాల్ట్తో పాటు లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకుంటాను కదా, సో కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం జస్ట్ ఈ నూడిల్స్ వచ్చేసి ఒక 30 seconds బాయిల్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం నూడిల్స్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి జస్ట్ ఒక 30 seconds మనం ఇలా మూత పెట్టుకొని మనం ఒక 30 seconds బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇందులో. అంటే ఎగ్స్ మనం ఇలా జస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. అందులో మనం దాన్ని మిక్స్ చేయకూడదు అన్నమాట. ఎందుకు మిక్స్ చేసినామంటే అది మొత్తం కలిసిపోయి మనకి బాయిల్ అవ్వదు సరిగా, అది అతుక్కున్నట్లు నూడిల్స్ టేస్టే మారిపోతుంది. సో మనం ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి జస్ట్ అందులో వేసేసి క్లోజ్ చేసేసి ఒక 2 to 3 minutes వరకు బాయిల్ అవనిస్తే అలాగే వదిలేసారంటే ఎగ్ మనకి చాలా చక్కగా కుక్ అయిపోతుంది. నూడిల్స్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం ఈ నూడిల్స్ అనేది, కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఇది వచ్చేసి మోడ్ మిక్స్ అనమాట. నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను అని చెప్పి చూపిస్తున్నాను. పక్కన మా బాబుకి ఉగ్గు కూడా రెడీ అయిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇంకా అంత లోపల నాకు ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి నూడిల్స్ కూడా రెడీ అయిపోయింది. మీకు కనుక
ఈ నూడిల్స్కి ప్రిపరేషన్ కావాలి అనుకుంటే ఇలా చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కూడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో చెప్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసారు కదా, నేను టేస్ట్ చేసేస్తున్నాను. అంటే వేడిగా ఉంది కదా, అందుకని చెప్పి ఇలా చేసి తింటున్నాను అనమాట. ఏమీ అనుకోకండి. ఇంకా నూడిల్స్ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి సర్వ్ చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందన్నది మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంక మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తున్నాను. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.